కు నమస్కారం. ఈరోజు మనం మైక్రో ఇరిగేషన్ సంబంధించినటువంటి ఈ కోటారి కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పూర్తి వివరాలు అనేది తెలుసుకోబోతున్నాము. ఈ అప్లికేషన్ ఫారం గురించి ఆల్రెడీ గత వీడియోలో తెలియజేసినాం కదా. అయితే ఈ వీడియోలో ఏంటంటే అప్లికేషన్ ఫారంతో పాటుగా ఏమేమి కావాలి, ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, సన్నకారు, పెద్ద రైతు అయితే ఎంత మోతాదులో వే ఆఫ్ పర్సెంట్ అంటే పర్సెంటేజ్ వైజ్గా ఏ విధంగా అయితే సబ్సిడీ ఉంటుంది అనేది కోటారి కంపెనీ సంబంధించినటువంటి నరేష్ నాయక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి క్లియర్గా తెలియజేసుకుందాం. ఒకవేళ షెడ్యూల్ కులాలు అయితే వారికి ఎంత పర్సెంట్ ఉంటుంది సార్ మీకు ఈ సబ్సిడీ? డ్రిప్ అంటున్నారా, స్ప్రింక్లరా? డ్రిప్, స్ప్రింక్లర్ రెండు చెప్పండి. స్ప్రింక్లర్, డ్రిప్ అందరికి స్ప్రింక్లర్ అయితే అందరికి ఒకటే విధంగా 65% ఉండదు. 65% రాయితీ ఉంటుంది. ఓకే. డ్రిప్ అయితే 90%, ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి 90% ఓకే సబ్సిడీ. బీసీ వాళ్ళకి, మహిళా రైతు ఉన్నా ఏం కాదు కదా, ఎవరైనా కూడా ఎస్సీ, ఎస్టీ 90%. ఓకే. బీసీ వాళ్ళకి 80%. ఓకే. ఓసీ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి 70%. అంటే 2026-27 గాను ఇవన్నీ చేంజెస్ అయినాయి ఇప్పుడు. ఓకే. ఇంతకుముందు 100% సబ్సిడీ ఉండే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. ఇప్పుడు 26-27 సంవత్సరానికి గాను మళ్ళీ ఇది చేంజ్ చేసి సబ్సిడీ అనేది తగ్గించారు. తగ్గించిన తర్వాత 80% ఉన్న వాళ్ళకి 70%, 90% ఉన్న వాళ్ళకి 80%, 100% ఉన్న వాళ్ళకి 90%కి తగ్గించి విత్ జిఎస్టీతో పాటు నాన్ సబ్సిడీ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అంటే ఒక రైతుకు ₹1,00,000 పడే ప్లేస్లో రైతు కట్టుకునే డబ్బులు ₹10,000 మాత్రమే. ఎస్సీ, ఎస్టీ ₹10,000 కట్టుకోవాలి ₹1,00,000 గాను. ₹1,00,000 పడే దగ్గర ప్లస్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ 12% ఉంటుంది. అవి కూడా కట్టుకోవాలి. ఈ బీసీ, జనరల్ బీసీ వాళ్ళు 80% ప్లస్ జిఎస్టీ, స్టేట్ సెంట్రల్ది, స్టేట్ సెంట్రల్ కలిపి 12%. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫారంతో పాటుగా మీరు ఏమేమి తీసుకుంటారు బ్యాక్ సైడ్ రైతు నుంచి? డ్రిప్, స్ప్రింక్లర్ రెండింటి గురించి అప్లై చేసుకోవడానికి రైతు అప్లికేషన్ చేసుకుంటాడు కదా. ఈ అప్లికేషన్ ఫారంతో పాటుగా రైతు దగ్గర నుంచి మీరు ఏ రకమైన దరఖాస్తు ఫారాలు తీసుకుంటారు? అప్లికేషన్తో పాటు మాకు పాస్పోర్ట్ సైజు ఒక ఫోటో, ఓకే, మా ఆధార్ కార్డు ఒకటి, మా భూమి పాస్బుక్ ఒకటి, ఆర్ఓఆర్ ఒకటి, ఇవి బ్యాంక్ 4 మ్యాండేటరీగా తీసుకుంటాము. 6 బ్యాంక్ అకౌంట్ మస్ట్ అండ్ ఏం లేదు, బ్యాంక్ అకౌంట్ లేకుండా నడుస్తుంది. కానీ ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీస్కి అయితే కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాల్సిందే. ఓకే. ఈ రకమైన డీటెయిల్స్ తోటి మీరు మీ పోర్టల్లో ఆన్లైన్ చేసుకొని రైతుకు మైక్రో ఇరిగేషన్లో ఈ డ్రిప్, స్ప్రింక్లర్ సంబంధించిన లాభాలు, ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొందుపరిచి వాళ్ళకి అయ్యేటట్లు చేస్తారు. అంతే కదా. ఈ విషయాలన్నీ మన తెలుగు వ్యవసాయ గురూజీ యూట్యూబ్ ఛానల్ నందు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.